IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. కవిత గారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిన విషయమే. చాలా నెలలు తరబడి జైలుకే పరిమితం అయిపోయారు. బెయిల్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ విచారణకు ఈ రోజు పట్టుకుని వెళ్లారు కవిత గారిని. ఏం జరిగే అవకాశం ఉందంటారు? రౌస్ రెవెన్యూ కోర్టులో ఈరోజు కవితని హాజరుపరిచారు. వాళ్ళు అంటే ఇది ఈరోజు అంటే కోర్టుకు తీసుకురాల అదే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. అంటే బయటికి తీసుకొస్తే ఈమె మీడియాని చూసి రెచ్చిపోతుంది, అందుకని చెప్పి రంకెలేస్తుంది. అందుకని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెడితే ఈవిడకి నాకు బెయిల్ అండి అని ఈవిడ తరఫు లాయరు, కుదరదండి వాళ్ళు, ఎందుకండి అని అడిగితే నీ ఛార్జ్షీట్ 8,000 పేజీల ఛార్జ్షీటు, 8,000 పేజీల ఛార్జ్షీటు ఇక్కడ, అక్కడేమో కొన్ని 22,000 పేజీల ఛార్జ్షీట్. సిబిఐ ఈడీ రెండు కదా, ఏముంది అంతగానో రాయడానికి? అంతలా రాయడానికి ఏముంది అంటే, కవిత అనే ఆవిడ విజయ్ నాయర్కి డబ్బులు ఇచ్చింది. ఎలా ఇచ్చింది అని మనీ ట్రయల్ నిర్వహిస్తే కవిత ఏం చేసింది, పిల్లయ్యని పెట్టుకుంది. పిల్లయ్య ఏం చేశాడు, బుచ్చిబాబుని పెట్టుకున్నాడు. బుచ్చిబాబు ఏం చేశాడు, ఇంకొక గుచ్చిబాబుని పెట్టుకున్నాడు. వాళ్ళు తర్వాత ఏమైంది, అక్కడి నుంచి ఏది అభిషేక్ బోయినపల్లి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో క్యారెక్టరు, ఆ ఇంకో క్యారెక్టర్ కాస్త ఇక్కడ ఉంటే ఇటువైపు మాగుంట పార్ట్నర్షిప్లో మాగుంట తరఫున ఇంకొక ఆయన, ఆయన తరఫున ఇంకొక ఆయన, ఆయన తరఫున ఇంకొక ఆయన, ఇంతమంది ఉన్నారా? వీళ్ళిద్దరు చేతులు మారడానికి ఇక్కడ చెయ్యి మారింది. ఈ చెయ్యి మార్చింది ఎవరు? సుకేష్ చంద్రశేఖర్. సుకేష్ చంద్రశేఖర్ ఏం చేశాడు, దీన్ని హవాలా రూపంలో క్యాష్ని అక్కడ అదే నెయ్యి డబ్బాలో పెట్టి రోయల్స్ రాయిస్ కార్లో అక్కడికి వెళ్ళాడు. బీఆర్ఎస్ కార్యాలయం నుంచి నాకు డబ్బు అందింది ఫుల్ ప్లెజ్డ్గా, అదని చెప్పాడు. ఎక్కడికో వెళ్ళింది. సో ఇప్పుడు ఈ కథలన్నీ రాయడానికే ఛార్జ్షీట్లో క్యారెక్టర్కి ఇంత డైలాగులు, పేజీలు, యాక్షన్లు అన్నీ ఉన్నాయి. ఒక బాండెడ్ స్క్రిప్ట్ అంత ఉంది ఇది ఓ ఛార్జ్షీట్. దాని నుంచి మళ్ళీ ఆ డబ్బు ఏమైంది, మనీ ట్రయల్ కదా మొత్తం నడిచేది. ఆ డబ్బు ఏమైంది ఇప్పుడు కేజ్రీవాల్ తరఫున ఎవరో, ఆయన తరఫున ఇంకెవరో, ఆయన తరఫున ఇంకెవరో, ఆ ఇంకెవరెవరెవరో వచ్చి ఇది అందుకున్నారు. అందుకొని ఏం చేశారు, డైరెక్ట్ కేజ్రీవాల్కి ఇచ్చారా? నో, కేజ్రీవాల్ ఇవ్వాల్సిన చోట ఇప్పుడు నా తరఫున నీకు డబ్బు వచ్చింది, నా తరఫున ఎవరో వచ్చి నీ తరఫున ఎవరికో ఇచ్చారు, నీకు అందాల్సిందే. ఇప్పుడు నువ్వు దాన్ని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి జిఆర్టీ మాల్లో ఉంగరాలు గాజులు కొనుక్కోలా, నువ్వు ఏం చేయాలి, ఎవరికో ఇవ్వాల్సి ఉంది, 100 కోట్లు ఇవ్వాలి, అది ఇటు నుంచి మళ్ళీ ఇచ్చేసావు, అది దారిలో అలా వెళ్ళిపోయింది. ఈయన ఏం చేశాడు, అవతల వాళ్ళకి సంబంధించి కూడా మళ్ళీ సెకండ్ థర్డ్ పార్టీ ఈయన వెళ్ళి ఆయనకి ఇవ్వడం. ఆయన మొన్న అరెస్ట్ అయ్యాడు, చన్ప్రీత్ సింగ్ మొన్న అరెస్ట్ అయిన ఆయన 2 ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు ఇచ్చాడు, ఒకటి సినిమా ప్రొడక్షన్, ఒకటి ఈవెంట్ మేనేజ్మెంట్. ఆ సినిమా ప్రొడక్షన్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఏం చేసింది, అందరికీ వాళ్ళకి తరఫున పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేసింది. మీ పేమెంట్లు సంతకం పెట్టు తీసుకో, మీ పేమెంట్లు. వాళ్ళెవరు ఈవెంట్కి పనిచేసిన వాళ్ళు కాదు, గోవా ఎలక్షన్లో పలానోళ్ళు నిలబడతారు కదా, వాళ్ళకు తరఫున 3rd 4th 5th 6th క్యాండిడేట్. ఈయన ఆ డబ్బులు తీసుకొని ఏం చేయాలి, ఆ కార్యకర్తలందరికీ పంచుకోవాలి. కాదు, చాలా పెద్ద బ్రెయిన్ ఉండాలి, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. చేతులు ఎగ్జాక్ట్లీ, మనుషులు వీళ్ళే. డైరెక్ట్గా కేజ్రీవాల్ బెల్ కొడితే ఆయన వచ్చేసి కవిత వచ్చి కూర్చోండి నాకు డబ్బులు కావాలంటే ఇట్లా ఇవ్వలా. లేదు, కేజ్రీవాల్ బెల్ కొడితే కవిత ఇంటికి వచ్చి బీరువా తాళాలు తీసి ఇదిగో కేజ్రీవాల్ అని డబ్బులు ఇవ్వలా. అంత సింపుల్గా జరగలేదు, డైరెక్ట్గా కూడా జరగల. వీళ్ళ ధైర్యం అదే, నా పేరు ఎక్కడా లేదు, నేనేం లేదు. అయితే ఇప్పుడు ఏం చేసింది, ఆ తూతూ మంత్రంగానే పట్టుకుంది. ఇట్లా వాడిని లాగిన కొద్దీ డొంక కదులుతుంది. నేను కాదు సార్ ఆయన అక్కడికి వెళ్ళింది. నేను కవిత దగ్గర ఆగిపోయింది. ఇది నేను కాదు కేజ్రీవాల్ దగ్గర ఆగిపోయింది. అందుకని వీళ్ళిద్దరు మెయిన్ క్యాండిడేట్స్ అయిపోయారు. కానీ ఏం చెప్తున్నాడు, నేనే ఇచ్చా అని చెప్పాడు. నీకెక్కడివి, నాకు మామూలుగా వ్యాపారాలు ఉన్నాయి, ఏ వ్యాపారాలు చేసావు, ఆ వ్యాపారం చేశాను.
ఇది రోజుకి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, రోజుకి ఇంత వస్తుంది, నెలకి ఇంత వస్తుంది, ఎప్పుడెప్పుడు బ్యాంక్లో పడతాయి, పలానా డేట్కి పడతాయి, ఎప్పుడు డ్రా చేస్తావు, పలానా డేట్ డ్రా చేస్తావు. ఇప్పుడు నువ్వు ఏ రోజైతే ఇచ్చావో అంతకుముందు నీ అకౌంట్లో డబ్బులు పడ్డట్టు నువ్వు డ్రా చేసినట్టు ప్రూఫ్ చూపి. అంటే అది అట్లా కాదు, మేము చాలా రొటేషన్లు చేసుకుంటూ ఉంటాం. అక్కడ వచ్చింది, నువ్వు అక్కడే ఆగిపో అంటే నీకు ఎవరో ఇచ్చారు, ఆ ఇచ్చింది కవితే, ఒప్పుకో, నేను ఒప్పుకోను, నేనే ఇచ్చా ఈయన. కవితకేమో ఇక వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, బోల్డ్ అని డబ్బులు ఇచ్చి ఒప్పుకోవద్దనే చెప్తారు. అక్కడ ఆగిపోయింది. ఇది కూడా కేజ్రీవాల్ దగ్గర ఆగిపోయింది. ఇది కదలట్లా ఇంకా. కానీ వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళే ఇచ్చారు, ఇలాగే జరిగింది. ఎలా అర్థమైంది, దీంట్లో కొంతమంది అప్రూవల్గా మారిపోయారు. అప్పుడు కథ తెలిసింది. సిసోడియా ఎప్పటి నుంచో జైల్లో ఉన్నాడు. సుకేష్ చంద్రశేఖర్ ప్రత్యక్ష సాక్షి, అవునండి నేనే, నాతో మాట్లాడింది ఈమె, పలానా వైస్రాయ్ హోటల్లోనే మేమందరం చేతులు సెకండ్ ఇచ్చుకున్నాము, అర్థమైంది, అక్కడక్కడే మాట్లాడుకున్నాము, జరిగింది అది మా గుంట. అవునండి నేను పార్ట్నర్గా ఉన్నాను, సగం నా వంతు సగం కవిత వంతు, ఇలా అనుకున్నాము, నేను లొంగిపోతున్నాను, వదిలేయండి. ఆ మాగుంటే ఎవడో నాకు తెలియదు, అబద్ధం చెప్తున్నాడు, అసలు మాకు సంబంధం, అసలు లిక్కర్ అంటే కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడూ చూడలేదని ఈవిడ. ఇట్లా ఉంది. అంటే అందరూ అప్రూవల్గా మారిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరం నుంచి జైల్లో అనుభవించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. లాస్ట్కి ఇద్దరు మాత్రమే అనాలి. ఎవరు? ఒకరు కేజ్రీవాల్, ఒకరు కవిత. ఈ కథ కొలిక్కి వస్తుంది. దీనికి వీళ్ళు ఇంకా ట్రయల్ చేస్తూనే ఉన్నారు. ఇది కాకుండా ఇంకేం చేస్తే బాగుండు అని చెప్పేసి. వాళ్ళకేమో పక్క ఆధారాలు ఉన్నాయి, ఇదండి జరిగింది. రైట్. నేను కాదన్న ప్రతిసారి వాయిదా పడతానే ఉంటుంది. ఓకే. బెయిల్ కూడా రావాలి ఒక టైం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎట్లానో బెయిల్ వచ్చింది, చాలా మంది బెయిల్లో ఉన్నారు తీసుకున్న వాళ్ళు, బట్ ఎందుకు కవిత గారికి రావట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఈమె ఇక్కడ ఉంటేనే ఇంత స్ట్రాంగ్గా ఉంది, బయటికి వెళ్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం, అందరికి చిల్లర ఇచ్చేసి ఏమని చేస్తారు. అంటే ఈవిడే వెళ్ళాల్సిన అవసరం, ఈమె తరఫున కేసీఆర్ కేటీఆర్ కూడా వెళ్ళి బలంగా చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈమె దోషి అని మాకు తెలుసండి, వదలకండి అని గట్టి కూర్చున్నారు. ఈమెకి ఇప్పుడు కూడా బెయిల్ రాదు. నన్ను అడిగితే ఈమె రాఖీ పౌర్ణమి కూడా ఆయన సందులో నుంచి చేయబెడితే కట్టించుకోవాలి. బతుకమ్మ కూడా ఆమె లోపలే ఆడుకోవాలి. అంతేనా? అంతే. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.